కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. గడిచిన 4 వారాలకు ఒక మాట వింటున్నాం, తోడుగా ఉండే దేవుడు. ఎవరండి మన దేవుడు? తోడుగా ఉండే దేవుడు. ఏమేం చేశాడో కొన్ని మాటలు వింటూ వచ్చాం. తోడుగా ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరిని తోడుగా నడిపిస్తాడో చాలా మాటలు మనం వింటూ వచ్చాం. అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయను, కానీ సమయం ఉన్న కొంచెంలోనే మీకు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు, సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు, ఇబ్బందులు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు. అసలు ప్రార్థన ఎప్పుడు చేయాలో, ఏ విధంగా మనం ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు, కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు పైకి దేవుని స్తుతిస్తున్నారు, అయ్యా నీవే మా దేవుడవు. కానీ మనసులో విగ్రహాలు, హృదయంలో విగ్రహాలకు సంబంధించిన ఆలోచనలు. విగ్రహం అంటే లోకంలో మనకు కనిపించే విగ్రహాల బొమ్మల గురించి కాదు. ఏది మనకి విగ్రహంగా ఆటంకంగా ఉందో వాటి గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ పూట మనం వింటున్నటువంటి మాటలో గడిచిన వారంలో విన్న మాటలు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు ప్రజలు ఎంతసేపు దేవుని ఎప్పుడు స్తుతించారు, ఎప్పుడు ప్రార్థించారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు మిక్కిలి హీనదశకు వచ్చిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. ఏ ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావచ్చుగా, కుటుంబంలో సమాధానం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావచ్చుగా, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావచ్చుగా. అలాంటప్పుడు గుర్తుకు రాలా. మిక్కిలి హీనదశకు వచ్చిన తర్వాత, మిథ్యానుల చేతిలో నలగగొట్టబడుతున్న తర్వాత, మిథ్యానులకు బానిసలుగా అప్పగించబడిన తర్వాత దేవుడు గుర్తొచ్చి, అయ్యా మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ కష్టం, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ బానిస బ్రతుకు అని వేడుకుంటే, కనికరం కలిగిన దేవుడు దిగొచ్చి వారిని నడిపించినట్లుగా కొన్ని మాటలు మనం వింటూ వచ్చాం. నోట్లోనేమో స్తుతి ఉంటుంది, హృదయంలో విగ్రహాలు ఉంటుంది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న మనం ఎంతగా దేవునిలో అంటు కట్టబడుతున్నాం, ఎంతగా దేవునిలో ఎదుగుతున్నాం, ఎంతగా దేవునిలో ఫలిస్తున్నాం. ఏమోలేండి ఈ పూట గడిచింది అనుకోవడం కాదు, ఈ పూట ఏదో ఒక రకంగా నేను సంపాదించుకుంటాను అనుకోవడం కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం నేను దేవుని సందులో యథార్థంగా బ్రతుకుతున్నానా, నా దేవుడు నాకు తోడై ఉంటున్నాడా, నా ఇంటి కొరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా, నా కుటుంబ క్షేమం కొరకు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా. అవేం అవసరం లేదండి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, ప్రార్థనతో పనేంటి. చాలామంది అండి కొన్నిసార్లు బాధతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధి ఒక్క వారం మానితే అనుకోవచ్చు, ఒక వారమే కదా అని అనుకుంటారు. కానీ ఎంత నష్టాలు జరుగుతున్నాయో నేను కళ్ళతో చూస్తున్నా. కానీ వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఈ నష్టాల నుంచి, ఈ కష్టాల నుంచి దాటించమని. ఒక్క వారం మానిన తర్వాత ఎన్ని నష్టాలు ఎవరెవరు కుటుంబాలు వచ్చాయో నేను కళ్ళతో చూశానండి. ఎన్నో రీతులుగా వెళుతున్న వాహనం నష్టం కలిగించే పరిస్థితులు కనిపించాయి. అప్పటికప్పుడు ఏ రకమైనటువంటి పెద్ద ప్రమాదం జరగల, కానీ చిన్న నష్టం 20,000 రూపాయలు. ఇలాగే కొన్ని చూస్తున్నాం. ఇలాగే ఒక్క వారం దేవుని సన్నిధికి మాని ఎంత బలహీనులుగా మార్చబడుతున్నారు. మనం శారీరకంగా బలహీనుల గురించి నేను మాట్లాడట్లా, ఆత్మీయంగా మనం బలహీనులుగా మార్చబడకూడదు. ప్రతిరోజు ఆత్మీయులుగా మనము బలవంతులుగా, శక్తివంతులుగా, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారిగా మనము మార్చబడి, సియోను కొరకు సిద్ధపరచబడేటట్లుగా, పునాదులు కలిగిన పట్టణం కొరకు సిద్ధపరచబడేటట్లుగా ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన కుటుంబం, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడు మనకిచ్చిన చేతి పని, ప్రతి దానిని బట్టి దేవుడిని స్తుతిస్తూ, ఈ రోజు వరకు నన్ను సజీవంగా నిలబెట్టావయ్యా, మరొక రోజును చూడడానికి అవకాశాన్ని, కృపను దయచేసావయ్యా అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ రోజు వరకు 2025 మొదటి తారీఖు నుంచి 89 రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచాడు. 89 రోజుల పాటు ఎందుకు లెక్క వేసుకోవాలి, రోజులు గడుస్తాయి అని కాదు. ఈ రోజున నేను సజీవునిగా ఉన్నాను, నా దేవుడు ఇన్ని దినాలు కాపాడాడు. తల్లి గర్భంలో రూపింపబడిన ఆ సమయం నుంచి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎంతమంది గర్భంలోనే శిశువులుగా ఉన్నప్పుడే, పిండంగా ఉన్నప్పుడే చనిపోతున్న చరిత్ర మనం చూస్తున్నాం. పుట్టిన పిల్లలు ప్రమాదాల్లో చనిపోతున్న చరిత్ర మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు వరకు దేవుడు మనల్ని బ్రతికించాడు కదా, ఈ రోజు వరకు దేవుడు మనల్ని నిలబెట్టాడు కదా, దానిని బట్టి ప్రతిరోజు ఆయనని స్తుతించాలండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు
చేసేది కాదు ప్రార్థన. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేందుకు ప్రార్థన యోధులుగా మనం మార్చబడదుము గాక. ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు వస్తే ప్రార్థన చేశారు, శ్రమలు వస్తే ప్రార్థన చేశారు, కన్నీళ్ళు వస్తే ప్రార్థన చేశారు, ఇనప కొలిమిల చేత తొక్కబడినప్పుడు ప్రార్థన చేశారు. ఇక్కడ మనం చదివిన మిద్యానులు ఎవరో తెలుసా? 900 ఇనప రథాల చేత ఇశ్రాయేలు ప్రజల్ని నలగొడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన కాదు మనకి కావాల్సింది. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఏ రోజు ఆయన రాకడో మన పోకడో తెలియదు, సిద్ధపరచబడాలి. ఆమె చెప్పండి, సిద్ధపరచబడాలి. ఆమె చెప్పండి, ఆ మాట చెప్పండి. మనందరం ఏమవ్వాలి? సిద్ధపరచబడుదుముగాక. ఎందుకని? ప్రతి దినము కూడా మనము సిద్ధపడే యోధులుగా తీర్చిదిద్దబడాలి. అందుకే దేవుడు తోడుగా ఉంటున్నాడు. ప్రతిరోజు ఆశీర్వాదం కోరుకుంటాం. నా కుటుంబం క్షేమంగా ఉండాలి, తప్పు కాదు, కోరుకోవాలి. కానీ ఆ ఆశీర్వాదం భూ సంబంధమైనదిగా కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలుగా మన కుటుంబాలు నింపబడును గాక. పర సంబంధమైన దీవెనలతో మీ ఇళ్ళు నింపబడును గాక. ఎందుకని? పర సంబంధమైన ఆశీర్వాదంతో మనం నడిపించబడినంత కాలం దేనిని చూసి భయపడం, దేనిని చూసి దిగులు పడం, దేనిని చూసి కంగారు పడం. ఇదా ఈ శ్రమ ఎంతండి, ఈ కష్టమా ఇదెంతండి, ఈ బలహీనత ఇదెంతండి అనుకొని జయించేవానిగా మనం ముందుకు సాగుదుము గాక. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్సిన ప్రార్థన చేశారు. మరొక మాట విన్నాం, అదేంటంటే మిద్యానులు వచ్చి వాళ్ళు సంపద, వాళ్ళ కష్టం, వాళ్ళ పంట సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఈ రోజున పంట అంటే పండించిన కూరగాయలు, వరి ధాన్యము, గోధుమలో కాదు. ఆత్మీయ జీవితంలో సంఘంలో ఉన్న మనమందరం, సంఘం అంటే ఏంటి? తోట. ఈ తోటలో ఉన్న మనమందరము పంట. ఈ పంట ఫలభరితంగా మార్చబడకుండా, ఈ పంట కొట్లలోకి చేర్చబడకుండా, ఈ పంట మిద్యానుల చేతికి ఎందుకు అప్పగించబడుతుంది? కష్టపడుతున్నాం, మిద్యానుల చేతికి ఎందుకు వెళ్తుంది? సంపాదిస్తున్నాం, మిద్యానులు ఎందుకు దోచుకుంటున్నారు? ఇదిగో పంట పరిపక్వంగా మార్చబడింది, ఫలించబోతున్నారు అనే సమయానికి పంట ఎందుకని పాపం వైపు వెళుతుంది? పంట ఎందుకని పతనమయ్యే స్థితిలోకి వెళ్తుంది? ఈ రోజున ఈ పంట ఫలభరితంగా మార్చబడాలంటే మనము ప్రతిరోజు దేవుని మీద ఆనుకొని ఆధారపడే వారికి మనం తీర్చిదిద్దపడాలని కొన్ని మాటలు వింటూ వచ్చాం. పంట దోచబడిపోతుంది, తీసుకొని వెళ్ళిపోబడబోతుంది. కష్టపడిన ప్రతి పంట శత్రువుల చేతికి వెళ్ళబడుతుంది. కానీ ఈ పంట సంఘంగా ఉన్న మనం ఎంతమంది అని అనుకోకండి. ఒక్కరు ఉన్నా, 10 మంది ఉన్నా, ఎంతమంది 100 మంది ఉన్నప్పటికీ కూడా ఈ పంట ఫలభరితంగా దేవుని చేనులోకి వెళ్ళునుగాక. ఈ పంట ఫలభరితంగా దేవుని కొట్లోకి చేర్చబడునుగాక. ఆ కొట్లు అంటే ఏంటి? పరలోకంలో మనము చేర్చబడినట్లుగా మన పంటను ప్రతిరోజు దేవుడే కంచె వేసి కాపాడునుగాక. పంట ఎక్కడ మిద్యాల చేతికి వెళ్ళకూడదు, శత్రువుల చేతికి అప్పగించబడకూడదు. ఈ పంట ప్రతిరోజు నలపబడి వరి కోసిన తర్వాత వాటిని దొళ్ళగొట్టకుండా గింజలు రాలుతాయండి? చెప్పండి. ఆ దొళ్ళగొట్టకుండా గింజలు రాలవు. సరే, గింజలు రాలినాయి కదా, గింజలు రాలిన తర్వాత వాటిలోంచి ఆ బియ్యం బయటికి రావాలంటే పైన పొట్టు తీయాలి. పొట్టు తీసేటప్పుడు దాన్ని దంచుతారు, లేదా మిల్లులో వేసి నలకు కొడతారు. ఆ నలకు కొడుతున్నప్పుడు బియ్యం నాకే ఎందుకు వచ్చింది కష్టం, నాకెందుకు వచ్చింది బాధ, నన్నెందుకు నలకు కొడుతున్నారు అనుకుంటే దాని లోపల ఉన్నటువంటి బియ్యం బయటకు రావు, మన ఆహారంగా మార్చబడదు. అలాగే ఒలీవ నూనె రావాలంటే ఆ కాయలు దంచబడాలి. నూనె వచ్చి దేవుని సందులో దీపం వెలిగించబడడానికి కారణంగా మార్చబడాలంటే అది దంచబడాలి. మనము దేవుని కొరకు వెలిగించే వారిగా మార్చబడాలంటే ప్రతిరోజు దంచబడుతున్నాం, శుద్ధీకరించబడుతున్నాం, నలగొట్టబడుతున్నాం, ఎన్నో రకాలుగా అవమానాలు, నిందలు, హేళన ఎదుర్కొంటున్నాం. ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకుని మనం అక్కడ కూర్చుని పోయేవారిగా కాదు. నేను నలగ కొట్టబడుతున్నా, నా ద్వారా దేవుని దీపం వెలిగించబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆ ఒలీవ కాయ నలగొట్టబడిన తర్వాత, దంచబడిన తర్వాత ప్రదీపంలో ఆ నూనె పోసి, తైలాన్ని పోసి దీపాన్ని వెలిగించారు. మందిరం అంతా వెలుగుతో నింపబడింది. ఈ రోజున నలగొట్టబడుతున్నాం అని అనుకుని ఉండొచ్చు.
నాకే ఈ శ్రమలు వస్తున్నాయి అని అనుకుని ఉండొచ్చు. కానీ నీవు దేవుని దృష్టిలో వెలిగించబడే ఒక నూనెగా మార్చబడుదువుగాక. దేవుని సన్నిధిలో దీపం వెలగడానికి ఉపయోగకరమైనటువంటి ఒక నూనెగా మీరందరూ మార్చబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం మిథ్యాల చేతికి పంట వెళ్ళిపోతుంది. దానికి కారణం మిక్కిలి హీనదశకు వచ్చేంత వరకు ప్రార్థించకపోవటం. ఈ రోజున మనం గమనిస్తూ వస్తే మూడో మాట విన్నాం. అదేంటంటే గిద్యోనుతో దేవుడు చేయించిన యుద్ధం. అది వింటూ వచ్చాం. ఈ రోజున అవన్నీ నేను చెప్పను, కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందో రెండు మాటలు అపోస్తల కార్యాల గ్రంథాలు మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. ఆ దినమున పులియని రొట్టెల పండుగ పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట అతనిని తీసుకురావాలని ఉద్దేశించి కావలి ఉంచడానికి 4 చతుష్టయముల సైనికులకు పేతురుని అప్పగించారు. ఇప్పుడు ఈ మాటలు కొద్దిసేపు మనం విందాం. అందరూ తలపైకెత్తి చూడండి. దేవుడు ఎందుకు శత్రువు చేతికి అప్పగించాడు? దేవుడు ఎందుకు మిథ్యాల చేతికి అప్పగించాడు అంటే మనం మారాలి, లోక పద్ధతుల నుంచి మారాలి, లోక ఆలోచనల నుంచి మారాలి, లోక నటన నుంచి మారాలి, పైకి భక్తి అని కనబడే వేషధారణ నుంచి మారాలి. ప్రతిరోజు మనం రూపాంతరం చెందే అనుభవంలోకి రావాలి. దానికోసం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మిథ్యాల చేతికి అప్పగించాడు. వాళ్ళు నలగొట్టబడిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన విని వారి వద్ద దిగొచ్చాడు. అయితే అప్పుడు గిద్యోను అంటాడు, అయ్యా ఏమైపోయాయి అద్భుతాలు? పితరుల నాటి జరిగిన అద్భుతాలు ఏమైపోయాయి? సూర్యుడు ఆగాడు కదా, చంద్రుడు నిలిచాడు కదా, ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది కదా, ఫరో సైన్యం మునిగిపోయారు కదా, యోర్దాను ఏకరాశిగా మార్చబడింది కదా. దేవుడే మాకు తోడై ఉంటే ఈ అద్భుతాలన్నీ ఏమైపోయాయి? దేవుడే మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒకప్పుడు మేము ఎలా ఉన్నామో తెలుసా? ఎంత ఉపవాసం చేసాం, ఎంత ప్రార్థన చేసాం, ఎంత కన్నీరు గార్చాం, అయినా మాకు దేవుడు తోడై ఉంటే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి అని వాళ్ళందరూ ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధల్లో నుంచి దేవుడు లేవనెత్తి గిద్యోను ద్వారా ఒక యుద్ధం చేయించి మిథ్యానులందరినీ తరిమి కొట్టించాడు. ఈ రోజున ఏ మిథ్యానుడు ఏ కుటుంబంలో ఉండకూడదు. ఆమెను చెప్పండి. ఏ ఇంట్లో ఏ మిథ్యానుడు మిగలకూడదు. ఆమెను చెప్పండి. మిథ్యానీయులు తరిమి కొట్టబడబోతున్నారు. ఆమెను చెప్పండి. శత్రువైన మిథ్యానుడైనా, కలవరపరిచే మిథ్యానుడైనా, కష్టాలు కలిగించే మిథ్యానుడైనా, అప్పుల సమస్యలు ముంచాలని ప్రయత్నించే మిథ్యానుడైనా, అనారోగ్యం కలుగు చేయాలని మిథ్యానుడైనా ఈ సంవత్సరము ఈ మిథ్యానీయులు తరిమి కొట్టబడబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈ రోజున మీరు విశ్వసించండి. దేవుని సన్నిధిలో ఈ మాట మీద మీరు రూఢిగా ఆశ పెట్టుకుని నడిపించబడండి. మిథ్యానీయులు మీరు తరిమి కొట్టబడేట్లుగా దేవుడు మీకు శక్తిని దయచేయునుగాక. గిద్యోనుతో ఒక మాట అంటాడు, ఒకే మనుష్యుని హతము చేసినట్లుగా ఈ మిథ్యానులందరినీ నీవు హతం చేస్తావు. ఈ రోజున అట్టి శక్తిని దేవుడు మీకు దయచేయునుగాక. ఇక్కడ చదివిన ఒక మాట మనం గమనించినట్లయితే ఏమని రాయబడిందంటే, పేతురు గారిని బంధించారు. దానికి ముందు ఎవరిని బంధించి చంపేశారని రాయబడి ఉంది? యాకోబుని. ప్రజలందరూ అనుకున్నారు, సంఘం అందరూ అనుకున్నారు, నాకేంట్లేండి, యాకోబే కదా చనిపోయింది, యాకోబులో వారి కుటుంబం వాళ్ళు కదా ఏడ్చేది, మాకెందుకు బాధ అని అనుకొని మౌనంగా ఉన్నారు. ఒకవేళ ప్రార్థన చేసి ఉంటుంటారు, అయ్యా సాధారణంగా యాకోబుని బంధించారు, యాకోబుని విడుదల చేయండి అని ప్రార్థన చేసే ఉండరు. కానీ వారి సాధారణ ప్రార్థన ద్వారా జయం కలగల. ఈ రోజున సంఘంలో ఎలా మార్చబడాలంటే సాధారణ ప్రార్థనలు, అలవాటు ప్రార్థనలు, మొక్కుబడుల ప్రార్థనలు, ఆచారాల ప్రార్థనలు పోయాయి. సంఘం ఉజ్జీవించబడి ఆత్మీయంగా బలపరచబడే ప్రార్థన యోధులుగా మీరు మార్చబడుదురుగాక. ఎందుకని? మిథ్యానులు లోకంలో తిరుగుతున్నారు, మిథ్యానులు లోకంలో సంచరిస్తున్నారు,
మిథ్యానీయులు లోకంలో ఎవరిని మింగుదుమా, ఎవరిని చంపుదామా మనం విన్నాం కదా గడిచిన వారంలో. సేవకుడిని ఏ విధంగా ఎలా బలి తీసుకున్నారో చూస్తూ వచ్చాం. కానీ ఆయన ఎంత సేవ చేశాడో అప్పటి వరకు ఎవరికి తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు ఆయన చనిపోయేంతవరకు ఫలానా అని. కానీ చనిపోయిన తర్వాత ఆయన గురించి వెలుగులోకి వచ్చింది. ఈ రోజున వాడు అనుకోవచ్చు, మిథ్యానీయుడు, నేను ఒక సేవకుడిని చంపేశా, పని ఆగిపోద్ది. నేను ఒక కాపరిని చెదరగొట్టా, సంఘం చెల్లాచెదరైపోతుంది. ఇదిగో ఒకరిని అంతం చేశా, నేను విజయం సాధించాను అనుకుని ఉండొచ్చు. కానీ ఇది అంతము కాదు, ఇది దేవుని సందులో మిథ్యానీయులు తరిమి కొట్టడానికి ఆరంభంగా మార్చబడును గాక. ఎక్కడ సువార్తని ఆపాలని ప్రయత్నిస్తారో ఆ ప్రాంతంలో సువార్తను చెప్పేవారిగా వారు మార్చబడుదురు గాక. ఎక్కడ క్రీస్తును లేకుండా చేయాలని చూస్తున్నారో వారే క్రీస్తుని గురించి ప్రకటించే వారిగా మార్చబడుదురు గాక. ఈ రోజున మనం సాధారణ ప్రార్థనలు కాదు, అత్యాశక్తి ప్రార్థన చేసే యోధులుగా మార్చబడుదుము గాక. ఇక్కడ చదివాం కదా, యాకోబును ఎలా చంపారంటండి, చదవండి ఒకసారి. యాకోబుని ఎలా చంపారు? ఖడ్గముతో చంపేశారు. ఖడ్గంతో చంపేటప్పుడు నొప్పి తెలియకుండా చంపుతారా, చిత్రవద చేస్తే చంపుతారా చెప్పండి? వెంటనే ప్రాణం పోదు. భయంకరంగా హింసించి వాళ్ళలో ఉన్న కసంతా కూడా కూడగట్టుకొని ఎలా చంపాలో అని ప్రయత్నిస్తారు. ఎలా ఎన్ని బాధలు పెడితే చస్తాడో అని చెప్పి ఎన్నో రకాలుగా చేస్తారు. ఎన్ని చేసినప్పటికీ కూడా యాకోబు చనిపోయాడు. సంఘం అందరూ కసిపి ఏడ్చారు, అయ్యో సేవకుడు చనిపోయాడు, సేవకుడు చనిపోయాడని. కానీ మరలా మామూలుగానే బ్రతుకుతున్నారు. ఈలోపు మరొక మాట వినబడింది. ఏం మాట వినబడింది? పేతురును కూడా పట్టుకున్నారు. అప్పుడు సంఘం ఏడవడం మొదలుపెట్టారండి. అప్పుడు సంఘం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒకసారి మరలా వచనాలు చదవండి, 2-3 వచనాలు. యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించెను. అది అంటే ఎవరికండి? ఏం కార్యమంట? ఒక మనిషిని చంపడం ఇష్టం. ఇదే న్యాయం, నాకు అదేం చట్టం అర్థం కాదు. ఒక మనిషి చచ్చిపోవడం, ఒక మనిషి చనిపోవడం ఇష్టం అంట. మొన్న కూడా ఆయన చనిపోయినప్పుడు న్యూస్లో ఎన్ని రకరకాలుగా వచ్చినాయి తెలుసా? అసలు కామెంట్లు ఎలా పెడుతున్నారంటే, కనీసం ఒక మనిషి చనిపోయాడు, ఆ మనిషి చనిపోయిన మనిషిని శత్రువైన జాలి చూపిస్తారు కదా, ఏమాత్రం ఎక్కడ కనబడలేదండి. అంటే ఏదో వార్తలు చెప్తున్నాను అనుకోకండి, జరిగినది నాకు మనసులోకి వచ్చి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక మనిషి చనిపోవడం అంట వారికి ఇష్టమైన కార్యం అంట. పేడ విరగడైపోయింది అనుకున్నారు. కానీ ఎక్కడ ఏబేలు రక్తం నేల నుంచి మొర్రపెట్టిందో, ఏబేలు రక్తం అయితే నేలలో మొర్ర పెడుతుంది, కానీ మన యేసయ్య రక్తం మొర్ర పెట్టదు. ఆమెను చెప్పండి. యేసయ్య రక్తం నేల మీద చిందించబడింది, కానీ మొర్ర పెట్టలే. అయ్యా వాళ్ళ అంతు చూడు అనలా. వాళ్ళ అంతు చూడు అంటే ఆయన రక్తం చిందించిన అవసరంలా. ఆయన ఒక్కసారి నేను కష్టంలో ఉన్నానని మొర్ర పెడితే చాలు 12 సేనా వ్యూహాలు దిగొచ్చాయి. ఈ రోజున మనము ఎంతసేపు కష్టం వచ్చింది అనుకోవడం కాదు, మనము ప్రార్థించే గుంపులోకి చేర్చబడదుము గాక. మన కుటుంబం కొరకు మాత్రమే కాదండి, ప్రతిరోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుల కొరకు, సేవకుల కొరకు, కుటుంబాల కొరకు, పరిచర్యల కొరకు మనము ప్రార్థించే యోధులుగా మార్చబడదుము గాక. ఒక వ్యక్తి చనిపోయాడు, బాధపడ్డాం. ఒక వ్యక్తి చనిపోయాడు, కాసేపు కన్నీళ్లు గార్చాం. ఒక వ్యక్తి చనిపోయాడు, కాసేపు మౌనం పాటించాం. సరిపోద్దా? ఆ వ్యక్తి కోసం, ఆ కుటుంబాల కోసం ఇక మీదట ఇలాంటి జరగకుండా మనము ప్రార్థించే చేతులు ఎత్తేవారిగా మార్చబడదుము గాక. వారందరూ అనుకున్నారు చనిపోయాడు, యాకోబుని పట్టుకున్నారా? పట్టుకున్నారులే, కాసేపు ప్రార్థన చేద్దాం రండి అని మొక్కుబడిగా ప్రార్థన చేశారు. కానీ యాకోబు విడుదల కాల. యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. తర్వాత అనుకున్నారు ఇది యూదులకు ఇష్టమైన కార్యం. ఒక మనిషిని, క్రైస్తవుడిని చంపితే, ఒక ప్రార్థనాపరుడిని చంపితే, ఒక విశ్వాసిని చంపితే, ఒక దైవజనుడిని చంపితే అది వాళ్ళకి ఇష్టమైన కార్యం. ఆ ఇష్టమైన కార్యం అని తలంచి పండగ చేసుకుంటున్నారంట. ఇప్పుడు పేతురుని కూడా పట్టుకుందాం, ఈ పస్కా పండుగ అయిపోయిన తర్వాత వాడంతా చూద్దాం. పేతురు లేకుండా చేద్దాం. పేతురు ప్రసంగాలు చేస్తాడా? పేతురు నీడ పెడితే అద్భుతాలు జరుగుతున్నాయా? పేతురు మాటకు అనేకుల మంది రక్షణలోకి నడిపించబడుతున్నారా? అసలు పేతురుని లేకుండా చేస్తే ఏమైపోతారు? అపవాది ఆలోచన ఏంటంటే కాపరిని
చెదరగొడితే సంఘం అంతా చెదిరిపోద్దని, కాపరి దారి తప్పితే సంఘం అంతా దారి తప్పుతుందని, కాపరే ప్రార్థన చేయకపోతే సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తారు, కాపరే ఉపవాసం ఉండకపోతే సంఘం ఎక్కడ ఉపవాసం ఉంటారు, కాపరే దేవుని దగ్గర కనిపెట్టకపోతే సంఘం ఎలా కనిపెడతారు? ఈ రోజున అపవాది ఆలోచన అంతసేపు ఏంటంటే కాపరి లేకుండా చేయాలి, కాపరిని పడగొట్టాలి, కాపరిని అంతం చేయాలి అని వాడి ఆలోచనలుగా ఆలోచించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సింది, మనము సాధారణ ప్రార్థన చేసేవారిగా కాదు, అత్యాశక్తి ప్రార్థన యోధులుగా మనము మార్చబడుదుముగాక. తర్వాత వచ్చిన చదవండి ఒకసారి. పేతురు చెరసాలలో ఉంచబడిన తర్వాత 4 చతుష్టయముల మధ్యలో పేతురు ఉన్న తర్వాత అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఉంచబడెను. ఎందుకండి ఇప్పుడు అత్యాశక్తి ప్రార్థన వచ్చింది? ఆలోచించండి. సంఘమైతే పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారు? అందరు చెప్పండి. మొదట యాకోబుని బంధించినప్పుడే, యోహాను సహోదరుడిని యాకోబుని బంధించినప్పుడే ఈ అత్యాశక్తి ప్రార్థన చేయొచ్చుగా. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది, ఒక మనిషి చనిపోయిన తర్వాత అత్యాశక్తి పెరిగింది, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇక మనం ఇప్పుడైనా ప్రార్థన చేయాలి అంటే కష్టాలు వచ్చినప్పుడైనా ప్రార్థన, అవసరాలు తీరకుండా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడైనా ప్రార్థన. మనం ఎవరో ప్రార్థన పరులు అంటారు. చాలామంది లోకంలో ఉన్న వాళ్ళకి మాట అంటారు తెలుసా, మీరు ఎవరు ప్రార్థనోళ్ళు అండి, వీళ్ళు ప్రార్థనోళ్ళని పేరుంది, ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసులం అని పేరుంది, విశ్వాసం ఉంచగలుగుతున్నామా? యేసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనుకుని పిండారంట. ఏమొచ్చిందంట దాంట్లో నుంచి? పసరు వచ్చింది. విశ్వాసులం, ప్రార్థనోళ్ళం. మనలో ప్రార్థన ఉంటుందా? మనలో విశ్వాసం ఉంటుందా? దేవుడి కార్యాన్ని చేస్తాడు అని విశ్వాసం ఉందా? దేవుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం ఉందా? దేవుడు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం ఉందా? గిద్యోనే అంటాడండి, ఆత్మతో నింపబడిన గిద్యోను, అయ్యా ఆయనే మాకు తోడై ఉంటే ఈ బాధలు మాకెందుకు, ఆయనే మాకు తోడై ఉంటే ఈ కష్టాలు మాకెందుకు? ఎన్నోసార్లు మన పితరులే అన్నారండి మాటలు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం ఈ రోజు నుంచి మన ప్రార్థనలో అత్యాశక్తి ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. ఎన్నోసార్లు ఈ మాట విన్నప్పటికీ కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, పేతురు చెరసాల్లో ఉంచబడిన తర్వాత సంఘానికి ఒక అత్యాశక్తి మొదలైంది. యాకోబుని పట్టుకున్నప్పుడే మొదలైతే యాకోబు కూడా బతికేవాడేమో, ఇరువురు కలిసి ఇంకా సేవ చేసేవాళ్ళేమో. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఏ విధంగా దేవుడు తోడై ఉంటాడు. శ్రమలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ మనకు వచ్చినప్పుడే కదా అసలు దేవుడు తోడై ఉండడం తెలుస్తుంది. అన్నీ సమృద్ధిగా ఉండి కడుపులో నీళ్ళు కదలకుండా ఏ కష్టం లేకుండా మనం జీవిస్తే దేవుడు తోడై ఉన్నాడు మనం ఎలా చెప్పగలుగుతాం? నేను కష్టపడ్డానండి, నేను సంపాదించండి, తప్పులేదు, మీరు కష్టపడుతున్నారు, మీరు సంపాదిస్తున్నారు. కానీ అప్పుడు మనం ఏమనుకుంటాం, నా బలం. గడిచిన వారం వింటూ వచ్చాం కదా, 32,000 మంది అవసరం లేదు. వాళ్ళందరూ 32,000 మంది వెళ్తే ఏమంటారు? మా సైన్యాన్ని బట్టి మేము జయించాం, మా బలగాన్ని బట్టి మేము జయించాం. వెంటనే ఒక కబురు చెప్పాడు, ఎవరెవరు భయస్తులు ఉన్నారు వెళ్ళిపోండి అని. 22,000 మంది వెళ్ళిపోయారండి, 10,000 మంది మిగిలారు. సరే 10,000 అని చెప్పి గిద్యోను అమాయకంగా చూస్తుంటుంటే దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువే, వీళ్ళకి ఒక పరీక్ష పెడతాను, అక్కడ వీళ్ళు పాస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళమంటాడు. తీరా 300 మంది వెళ్ళారండి. 300 మందితో మిథ్యానుల మీద జయాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజున మీరు అనుకోవచ్చు, వారితో మేము ఎక్కడ జయం పొందుతామండి అని. మీరు ఏమి కత్తులు, ఆయుధాలు ఏం పట్టుకెళ్ళక్కర్లా. మీరు ప్రార్థన అనే కర్రను ఎత్తగలిగితే చాలు, ప్రార్థన చేయగలిగితే చాలు, ప్రార్థన అనే ఓడిసెలను పట్టుకొని ఆ ప్రార్థనని రాయిని విసరగలిగితే చాలు, గొల్యాతులు కూలిపోదురుగాక, గొల్యాతులు పడిపోదురుగాక. మీరు ప్రార్థన అనే ఒడిసెలు పట్టుకొని ఆ ప్రార్థన రాయి విసిరి చూడండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా బలం ఎంతండి, నేను గొల్యాతును చంపలేను, నా బలం ఎంతండి, నేను ఒడిసెలు విసరలేను, నా బలం ఎంతండి, నేను రాయిని తీసుకురాలేను అనుకుంటుంటాం. కానీ ఈ రోజు నుంచి మీరు ఒక దావీదు వలె మార్చబడుదురుగాక, గొల్యాతును హతము చేయగలిగిన ఆత్మచేత మీరు నింపబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి చేతుల్లో ఒక్క మాట మీకు జ్ఞాపకం, అదేంటంటే పేతురు చెరసాల్లో ఉంచబడిన తర్వాత సంఘమంతా కూడా ఎలాంటి ప్రార్థన చేశారండి? అత్యాశక్తి ప్రార్థన.
సరే ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనకి కార్యం జరిగిందా జరగలేదు? కొంచెం ముందుకు వెళ్ళి చూడండి, చదవండి. ఆ రాత్రియే పేతురు గారు 2 సంకెళ్ళ చేత బంధించబడి, వినండి ఈ మాట వినండి, పేతురు గారు ఎలా ఉన్నాడండి? బంధించబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు, సైనికుల మధ్యన ఉన్నాడు. అసలు తెల్లవారితే ఏమవుతుందో అనే భయం ఉండాలి. ఒక మాట చెప్పనా, దేవుడు తోడుగా ఉన్నాడు అని నిరీక్షించే వాళ్ళు ఏ విషయంలో భయపడరు. ఆమెను చెప్పండి. దేవుడు తోడుగా ఉన్నాడని మీరు నిరీక్షించండి. ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వసించండి. మీరు అసలు భయపడాల్సిన పని లేదు, భయం రానే రాదు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఎంతసేపు భయపడుతున్నాం అని అంటే దేవుడు తోడుగా ఉన్నాడే మనం విశ్వసించట్లా. ఎన్ని సమస్యలైనా రానివ్వండి, అసలు భయపడవసరంలా. ఎంత బలహీనతైనా రానివ్వండి, భయపడవసరంలా. ఎందుకనంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా బలహీనత నా దేవునికి తెలియదా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా కష్టం నా దేవునికి తెలియదా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నాకున్నటువంటి సమస్య ఏదో నా దేవునికి తెలియదా అని మీరు ధైర్యంగా ఉండండి. మీ సమస్యలంటిని దేవుడే తీర్చునుగాక. మీకున్నటువంటి ప్రతి ఆటంకాలు దేవుడే తొలగించునుగాక. 2 సంఖ్యల చేత బంధించబడి 2 సైనికుల మధ్యలో ఒక చెరసాలలో పేతురు గారు ఉండి ఏం చేయాలంటే రాత్రంతా భయపడాలి. ఎందుకని భయపడాలా పేతురు గారు? చెప్పండి, ఎందుకని భయపడలేదండి? చిన్న ప్రశ్నే ఇది. ఏమండి ఇది ఎగ్జామ్ హాల్ చేసేసారేంటండి, మేము ఏమన్నా రాత్రంతా టెస్ట్ చదువుకొని వచ్చామనుకున్నారా అని అనుకుంటున్నారు మీరు. 2 సైనికుల మధ్యన 2 సంఖ్యల మధ్యన చెరసాల్లో ఉన్న పేతురు గారు ఎందుకు భయపడలేదు? దేవుడు తోడై ఉన్నాడని విశ్వసించాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మనం అందరం ఎన్ని సమస్యలను చుట్టుముట్టనివ్వండి, ఎంతమంది సైనికులు మన పక్కన ఉండనివ్వండి, ఏ సంఖ్యలైనా మన చేతులకు వేసి ఉండనివ్వండి, ఏం భయపడక్కర్లా. నా దేవుడు నా సంఖ్యలను తెంచబోతున్నాడు. ఆమె చెప్పండి. నా దేవుడు చెరసాల గదిని తెరవబోతున్నాడు. ఆమె చెప్పండి. నా దేవుడు నన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్నా మీరు, నేను, మనమందరం కూడా పైకి మనం ఏమి బంధకాలు లేని వారిగానే ఉన్నాం. పైకి సంఖ్యలు ఏమి కనబడట్లా, కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఎవరో ఒకరు నలిగిపోతూనే ఉంటారు. ఏదో ఒక సమస్యతో ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ విశ్వసించండి, ఈ రోజు నుంచి నా దేవుడు మీ సంఖ్యలను తెంచబోతున్నాడు. ఈ రోజు నుంచి నా దేవుడు మీ సమస్యలను పరిష్కరించబోతున్నాడు. ఈ రోజు నుంచి నా దేవుని బాహు మీ కొరకు చాపబడబోతా ఉంది. గిద్యోను దగ్గరికి దిగి వచ్చిన ఆత్మ, పేతురు చెరసాలకు దిగి వచ్చిన అదే ఆత్మ దేవుని దూతల చేత మీరు నడిపించబడుదురుగాక. అక్కడ మీరు చదవండి ఒకసారి. దేవుని దూత చెరసాల్లోకి రాగానే వెలుగు ప్రకాశించింది. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ రోజున ఏ చీకటి, ఏ అంధకారం, ఏ రకమైనటువంటి బంధకాలు కనబడుతున్నాయి, ఇదిగో దేవుని దూత ఎప్పుడైతే గదిలోకి వచ్చాడో, ఆ దేవుని దూత వచ్చి రాగానే అప్పటి వరకు చీకటి, రానంత వరకు చీకటే. కానీ దేవునితో అడుగు పెట్టగానే చెరసాల వెలుగు వచ్చినట్లుగా ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో దేవుని దూతలు సంచరించుదురుగాక. మీ ఉద్యోగాల్లో దేవుని దూతలు సంచరించుదురుగాక. మీ వ్యాపారాల్లో దేవుని దూతలు సంచరించుదురుగాక. మీ చెరువులలో దేవుని దూతలు సంచరించుదురుగాక. మీకు ఇచ్చిన వాహనాల చుట్టూ దేవుని దూతలు సంచరించుదురుగాక. ప్రతి దినం విశ్వసించండి, మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దేవుని దూతలు మీతో కూడా నడుచుదురుగాక. ఆ విధంగా అడుగులు వేస్తే వెలుగు చేత నింపబడతారు. చీకటి, భయం, అంధకారం ఇవేమీ కనబడవు. వెలుగుతో నింపబడతారు. అదే వెలుగు చేత మీరు ప్రతిరోజు ప్రజ్వరిల్లుతూ నడిపించబడే భాగ్యం దేవుడు దయచేయునుగాక. వెంటనే అక్కడికి వచ్చాడా, దేవుని దూత రాగానే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఈ వెలుగు చేత ఎవరికి తెలియలా. పేతురు గారికి కూడా అర్థం కాల, కళ అనుకుంటున్నాడు, దర్శనం అనుకుంటున్నాడు. వెంటనే దేవుని దూత ఏమన్నాడు ఒకసారి చూడండి. అక్కడ చెప్పి ఎంత కష్టం వచ్చిందనండి దూతకి. ఆ దూతకి ఎంత కష్టం వచ్చింది. పేతురును తడుతుందంట ప్రక్కన. అయ్యా పేతురు గారు లే, త్వరగా లే అని ఎంత తడుతున్నా ఈయన మాత్రం ఎలా ఉన్నాడు? ఈయన హాయిగా నిద్రపోతున్నాడు. సైనికుల మధ్య ఉన్నారు, నాకేంట్లే.
తెల్లవారితే ఏమైతే నాకేంటి, ఒక్క మాట చెప్పనండి మీకు. ఇక్కడ ఆయన ఉన్న నిరీక్షణ ఏంటంటే తెల్లవారితే నన్ను చంపుతారు అన్న భయం లేదు. ఒక వ్యక్తికి తెల్లారితే ఏదన్నా సమస్య అని తెలిస్తేనే రాత్రంతా నిద్రపోరే, తెల్లారితే చంపేస్తారు, తీసుకుని వెళ్తారు, ఖడ్గంతో నరికేస్తారు. ఎంతమందిని భక్తులను చంపలా? క్రైస్తవులు అనబడిన వాడిని పౌలుగా మారకముందు సౌలు హింసించి చంపలా? స్టెఫనును రాళ్లతో కొడుతుంటే ఆ రాళ్లతో కొడుతున్న సమయంలో అక్కడ నిలబడి సాక్షిగా లేడా? ఎంతమంది దైవజనులను చంపుతున్నా, విశ్వాసాలను చంపుతున్నా నిలబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే చంపబడుతున్నారు, చనిపోతున్నారు అని అనుకుంటున్నారు, కానీ వీరందరూ కూడా ఒక దినాన దేవుని ఎదుట నిలబడబోతున్నారు. ఆమెను చెప్పండి. అక్కడ వెలుగు వచ్చింది, చెరసాల్లో వెలుగు చేత నింపబడింది. వెంటనే సంఖ్యలు ఊడి కింద పడ్డాయి. పేతురుని పక్కన తడుతున్నాడు, అయ్యా బయటికి వెళ్ళాలి, పద మనం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. ఎంత చెప్తున్నా ఆయన కళ అనుకుంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళారు, తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఇనప తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ ఎదుట ఉన్న ఏ ఇనప తలుపులైనా, ఆటంకాలనే ఇనప తలుపులైనా, అవరోధాలనే ఇనప తలుపులైనా, శత్రువు అని ఇనప తలుపులైనా, ఇదిగో నిన్ను ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తున్న ఇనప తలుపులైనా, ఈ రోజు నుంచి నీ ఎదుట వాటంతటా అవే తెరుచుకునేటట్లు నా దేవుడు జరిగించునుగాక. అక్కడ గమనిస్తే మనం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చంపాలని వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా హాయిగా పడుకున్నాడండి పేతురు గారు. ఈ రోజున ఆ ధైర్యం మనకి కావాలి, అలాంటి నిరీక్షణ మనకి కావాలి. ఏదో ప్రభువుని నమ్ముకుంటే ఆకలి తీరుతుంది, ప్రభువుని నమ్ముకుంటే ఒక ఉద్యోగం వస్తుంది, ప్రభువుని నమ్ముకుంటే ఒక ఇల్లు కట్టుకుంటాం, ప్రభువుని నమ్ముకుంటే ఒక పెళ్లి జరుగుతుంది అని కాదు. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం నా కొరకు దాచబడి ఉంది. ఆమెను చెప్పండి. ఈ నిరీక్షణతో మనం అడుగులు ముందుకు వేయదుముగాక. ప్రభువుని నమ్ముకుంటే నా కొరకు పరలోకం ఉంది. ఈ లోకంలో కష్టాలు వచ్చాయా, ఈ లోకంలో నష్టాలు వచ్చి ఏం కంగారు పడ అవసరంలా. ఎవరికి లేవండి? బోధించే నాకైనా వినే మీకైనా ఏదో ఒక సమస్య, కష్టాలు ఉంటాయి. కానీ వీటిని చూసి మన ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోకూడదు. ప్రతిరోజు పరుగులు తీసేవారిగా మనము మార్చబడుదుముగాక. గురి యొద్దకు పరిగెత్తగలిగిన వారిగా మనం మార్చబడుదుముగాక. నిరీక్షణతో అడుగులు వేసేవారిగా మనం తీర్చిదిద్దబడుదుముగాక. ఆ విధంగా దేవుడు మన పట్ల కార్యాలను చేయాలండి. కొన్నిసార్లు ప్రతిరోజు ప్రతి క్షణం మనలో నిరీక్షణ ఉండాలి. ఆపద వచ్చినప్పుడు, అవకాశాలు పోయినప్పుడు కాదు, ప్రతిరోజు ఆయన మీద మనం ఆధారపడగలిగితే వాటంతటా అవే ఇనప తలుపులు తెరుచుకున్నట్లుగా మన ఎదుట దేవుడి ద్వారాలు తెరుచునుగాక. మన ఎదుట దేవుడు ఆ తలుపులు తెరుచునుగాక. ఈరోజు నీ మాటలు వింటారు. మన జీవితంలో ఎన్నిసార్లు మూయబడిపోయినాయి, ఎన్నిసార్లు తెరవబడకుండా ఆటంకంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఇదిగో తలుపులు తెరవబడబోతున్నాయి, బంధకాలు ఓడబోతున్నాయి, సంఖ్యలు తెగబోతున్నాయి, వెలుగు చేత మీరు నింపబడబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన తోడుగా ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతాయి. ఆయన తోడుగా ఉంటే ఇన్ని కార్యాలు మన కన్నులారా చూడగలుగుతాం. అలా కాకుండా నాకు ఎవరు తోడు అవసరం లేదండి, నాకు నేనే అని అనుకుంటున్నాం కొన్నిసార్లు, నాకు ఫలానా అని అనుకుంటున్నాం కొన్నిసార్లు. కానీ మనకు ఆయన తోడుగా ఉంటే ఎలాంటి శత్రువు మన ముందు తోకాడించలేడు, ఎలాంటి శత్రువు మన ముందు ఆటలాడలేడు, ఎలాంటి శత్రువు కూడా మన ముందుకు వచ్చి మనల్ని కంగారు పెట్టాలని ప్రయత్నించలేడు. ఏ రకమైన పరిస్థితులు వాడు చేసినా మనం ఎల్లప్పుడూ కూడా వెలుగు గదిలో ఉండేటట్లుగా, సంఖ్యలు ఊడిపడేటట్లుగా, బంధకాలు తెంచబడేటట్లుగా, గవిని వాటందరికి అవే తెరుచుకునేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. పేతురు గారికి దేవుడు తోడుగా ఉండి ఇన్ని కార్యాలు చేశాడండి. అదే అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఆ మాట చదివినాక నేను దాని గురించి వివరించి ప్రార్థన చేస్తాను. ఈ చరిత్ర మనం వింటున్నాం. పేతురు గారు ఆ చెరసాల తలుపులు తెరుచుకొని ఒక ఇంటికి, విశ్వాసులు, సంఘస్థులు, అత్యాశక్తి ప్రార్థన పరులు ఉన్న ఆ ఇంటిలోకి వస్తే ఒక మాట చెప్పనా, చెరసాల పునాదులు కదిలాయి కానీ, ఇనప గేట్లు వాటంతటిగా తెరుచుకున్నాయి కానీ, ఇక్కడికి వచ్చి అమ్మ నేనే అని అంటే వాళ్ళు తలుపు తీయట్లేదండి. ఇది ఆశ్చర్యం. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు
ప్రార్థన చేస్తున్నాం, తడుతున్నాం. ప్రభు తలుపు తీసే సమయానికి మౌనంగా ఉంటున్నాం. వాళ్ళు కూడా పేతురు గారు రావాలి అని ప్రార్థన చేశారు. పేతురు గారు వచ్చి తలుపు దగ్గర నిలబడితే తలుపు తీయట్లా. పైగా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నీ అపోహది, ఆయన ఎలా వస్తాడు? నీ భ్రమది, ఆయన ఎలా రాగలుగుతాడు? ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనకి ప్రతిఫలం కలుగుతుంది అని విశ్వసించగలుగుతున్నామా? ఆదివారం ఒకరోజు ప్రార్థన, ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన, ప్రతి క్షణం మనం జీవించున్నామంటే మనం చేయాలి ప్రార్థన. ప్రతి క్షణం ఆ ప్రార్థన ద్వారానే మనం పరలోకానికి సిద్ధపడే వ్యక్తులుగా మార్చబడదుము గాక. ఈ శరీరం మన పరలోకానికి తీసుకువెళ్ళదండి, ఇష్టపడదు. శరీరం ఎంతసేపు సుఖం కావాలని కోరుకుంటుంది, శరీరం ఎంతసేపు ధనాశ, శరీరం ఎంతసేపు లోకాశ, శరీరం ఎంతసేపు శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు, భోగేచ్ఛలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటిని కోరుకొని ఏం వెళ్తావులే, ఎప్పుడుకో ముసలోడు అయిపోయినాక, ముసలం అయిపోయినాక వెళ్ళొచ్చులే ప్రార్థనలోకి. ఇప్పుడు వయసులో ఉన్నావు, అన్నీ అనుభవించాలి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అని శరీరం దేవుని కొరకు ఉపయోగించబడడానికి, దేవుని పని చేయడానికి ఇష్టపడనివ్వదు. కానీ ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటూ పౌలు గారు అంటాడు కదా, దినదినము ఈ శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నా. ఎందుకయ్యా? నేను నలగగొట్టబడితేనే, దంచబడితేనే నేను అనేకులకు ఆహారంగా మార్చబడతా. నేను నలగగొట్టబడితేనే, నేను దంచబడితేనే అనేకులకు వెలుగుగా నేను మార్చబడతా. నేను నలగగొట్టబడితేనే, నేను దంచబడితేనే దేదీప్యమానంగా నా ప్రభు ఎదుట నేను నిలబడగలుగుతా. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నలగొట్టబడుతున్నాం, శ్రమలన్నీ నాకే వచ్చేసాయి, కష్టాలన్నీ నన్ను చుట్టుముట్టేశాయి అని కంగారు పడకండి. ఎలీషా ఉన్నటువంటి స్థలం అంతా శత్రువులు చుట్టుముట్టారు. పనివాడు వచ్చి అంటున్నాడు, అయ్యా అయిపోయాం, మన పని అయిపోయింది, మన పరిస్థితులు అయిపోయినాయి, ఇంకెక్కడ బ్రతుకుతాం, ఇంకెక్కడ మనం జీవించగలుగుతాం, శత్రువులు మొత్తం చుట్టుముట్టేశారయ్యా అని అంటే ఎలీషా గారు ఒకే ఒక మాట అంటాడు, ఆ పనివాని కండ్లను ముట్టి వీని కండ్లు తెరవమనగా. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన కళ్ళు తెరవబడాలండి. ఈ రోజున మన కళ్ళు తెరవబడాలి. వేటికి? సీరియళ్ళు చూస్తాకి తెరవబడ్డం కాదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి తెరవబడ్డం కాదు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూడడానికి తెరవబడ్డం కాదు. దేవుని ముఖాముఖిగా చూడడానికి మన కళ్ళు తెరవబడును గాక. దేవుని వెలుగును, దేవుని తేజస్సును, దేవుని ప్రభావమును చూడడానికి మన కళ్ళు తెరవబడును గాక. ఎన్నోసార్లు కళ్ళు తెరవబడాలి అని అనుకుంటుంటాం, కానీ ఈ లోకం చూడడానికి మాత్రమే కాదండి, దేవుని ప్రత్యక్షతను చూడడానికి మన కళ్ళు తెరవబడాలి. వెంటనే పనివాడి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా అప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడండి ఎలీషా. పర్వతము చుట్టూ అప్పటి వరకు ఉన్నారు ఫరో సైన్యం, అప్పటి వరకు ఉన్నారు వారి ఫిలిష్తీయుల సైన్యం, అప్పటి వరకు ఉన్నారు శత్రువుల సైన్యం. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో పరలోక సైన్యాన్ని చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం అనుకుంటాం నా చుట్టూ ఎవరున్నారని, మన చుట్టూ ప్రతిరోజు పరలోక సైన్యం సంచరిస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన కుటుంబాల్లో పరలోక సైన్యం సంచరించబోతున్నారు. ఆమేన్ చెప్పండి. మీరు నడిచే ప్రతి స్థలములో దేవుని దూతలే నీ అడుగులను స్థిరపరిచి నడిపించేటట్లు కార్యాలు జరుగునుగాక. ఈ రోజున కళ్ళు తెరవబడాలండి. గెహజీ కళ్ళు మూసుకుపోయి రథం వెంట పరిగెట్టి లేనిపోని శాపాన్ని తనకు మాత్రమే కాదు తరతరాలు కుటుంబానికి తెచ్చుకున్నాడు. ఈ రోజున కళ్ళు తెరవబడిన వ్యక్తి చూస్తున్నాడు, ఇదిగో పర్వతము చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు సంచరిస్తున్నాయి. ఈ రోజున ఈ దర్శనాలు చూసేవానికి మన కళ్ళు తెరవబడును గాక. వెంటనే పేతురు గారు కళ్ళు తెరిచి అక్కడికి వెళ్ళి చూసి తలుపు తీయమంటే ఒక్కళ్ళు తీయట్లేదు. ఈ మాటలు వింటున్న మనం ఎన్నోసార్లు ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ కళ్ళు తెరవబడట్లా. ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ జవాబు వచ్చిద్దా రాదా అని అనుమానం. ప్రార్థన చేస్తున్నాం, కానీ చేశారండి ప్రార్థన, ఈయన కూడా ప్రార్థన చేసే కార్యం జరుగుతుందా అని అనుకుంటుంటారు. కానీ విశ్వాసంతో చిన్న పిల్లవాడు ప్రార్థన చేసిన దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినా ఆ కార్యం జరుగుతుందని అనుకోవడం అసాధ్యం. ఈ రోజున దేవుని సందులో విశ్వాసంతో అత్యాశక్తితో వారు ప్రార్థన చేశారు. ఆత్మకార్యాలు వారి కనులెడుతూ జరిగాయి. మరొక్కసారి అదే అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలోకి రండి. కొంచెం పేజీలు అడిదిప్పి 16వ అధ్యాయంలోకి రండి. 16వ అధ్యాయంలోకి వచ్చి అక్కడ
23 వచనం చదవండి. 22 కూడా చదవండి. దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి ఆజ్ఞాపించిరి. వారు ఈ పౌలు శీల అనే వారిని చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టమని నాయకునికి అప్పగించారు. వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే ఇప్పుడు అందరు ఈ మాట వినండి. అయితే ఎప్పుడు? అయితే వారు బెత్తములతో కొట్టారు, అయితే వారు చెరసాలలో వేశారు, అయితే వారు కాళ్ళను బొండ వేసి బిగించారు, అయితే వారు కదలలేని స్థితిలో ఉన్నారు, అయితే వారు ఏ రకమైనటువంటి నడవలేని స్థితిలో ఉన్నారు, అయితే వారికి ఏమాత్రం దారి దిక్కు కనబడని స్థితిలో ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి స్తుతించి కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేయగా వారందరూ వినుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడు వీళ్ళు పాట పాడుతున్నారండి? ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ. ఒళ్ళంతా బెత్తాలతో కొట్టేశారండి. వాచిపోయి ఉంటుంది ఒళ్ళు, రక్తం కూడా కారుతూ ఉండొచ్చు. కనీసం కదలడానికి వీలు లేకోకుండా కాళ్ళకు ఇరువురికి కలిపి బొండ వేసి బిగించేశారు. వారు కూర్చున్న స్థలంలో లేచి నిలబడడానికి వీల్లేదు, కనీసం కూర్చోడానికి వీల్లేదు, ఒంగోని ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో పౌలు శీల ఉంటే, దేవుని నమ్ముకున్నందుకు కదా మాకు ఈ బాధ, దేవుని సువార్తను ప్రకటించినందుకు కదా మాకు ఈ కష్టం, దేవుని నామాన్ని ఘనపరిచినందుకు కదా మాకు ఈ ఆటంకాలు అనుకొని వాళ్ళు అనాలి. కానీ మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వెంటనే పాటలు పాడుతున్నారు. ఆమెను చెప్పండి. వెంటనే స్వరాలు ఎత్తారు. ఆమెను చెప్పండి. వారు పాటలు పాడుతూ ఉండగా, కీర్తనలు పాడుతూ ఉండగా, వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా ఎవరు వింటున్నారు? ఖైదీలు వినుచున్నారు. తర్వాత వచ్చిన చదవండి. కలిగెను, అదిరెను, తలుపులన్నీ తెరుచుకున్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు పాట పాడిన శత్రువు గడగడ వణకాలి. ఆమెను చెప్పండి. మీరు ప్రార్థన చేసిన శత్రువు గుండెలో వణుకు పుట్టాలి. ఆమెను చెప్పండి. మీరు నిత్యము స్తుతించిన అనేకుల బంధకాలు తెగిపడేట్లుగా దేవుడి కార్యాలను జరిగించును గాక. ఎప్పుడు? దేవుడు తోడై ఉన్నప్పుడు కష్టాలు రావచ్చు, దేవుడు తోడైనప్పుడు శ్రమలు వచ్చాయని అనుకోవచ్చు. దేవుడు తోడై ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బొండ వేసి బిగించినా, బెత్తాలతో కొట్టినా, చెరసాలలో బంధించినా, మీరు పాడుతున్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వింటారు. విన్న వారందరి బంధకాలు తెగిపోబోతున్నాయి. గట్టిగా ఆమెను చెప్పండి. అక్కడ వాళ్ళు నిలబడడానికి, కూర్చోడానికి వీలు లేని పరిస్థితుల్లో కనీసం వాళ్ళ దెబ్బలు, నొప్పులు చేత ఉన్నప్పటికీ కూడా పాటలు పాడడం మొదలుపెట్టారు, స్తుతించడం మొదలుపెట్టారు. మరలా వాక్యం చదవండి. 25 వచనం అనుకుంటా. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీల ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ చెప్పండి. పౌలు శీల ఏం చేస్తున్నారు? ప్రార్థించుచు కీర్తనలు పాడు. అందుకేనండి ప్రతిరోజు పాటలు పాడుకోవాలనేది. సంతోషం వచ్చినప్పుడే పాటలు కాదండి, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మీరు పాటలు పాడుకుంటూ ఉంటే మీ పాటల ద్వారా మీ బంధకాలు తెగడమే కాదు, ఆ పాట వింటున్న వారి బంధకాలు దేవుడు తెంచబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీ ఇంట్లో మీరు పాట పాడితే అనుకోవచ్చు, నేనే కదా ఏదో కూని రాగలతో పాటను అనుకోకండి. మీరు ఎలా పాడుతున్నా సరే మీ పాట వింటున్న వారి బంధకాలు దేవుడు తెంచబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీ పాట ద్వారా అనేకుల సంఖ్యలు తెంచేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. అందుకే ప్రతిరోజు మన ఇంట్లో స్తుతి యాగం, కీర్తనలు పాడటం ఉండాలండి. అందుకే కదా ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నా. ఎందుకని మరలా ఎందుకు చెప్పాలయ్యా? ఒకసారి చెప్పావు సరిపోదా? ఆనందించమన్నావు, ప్రభువునందు ఆనందించమన్నా బాగానే ఉంది కదా. మరలా చెబుతున్నాను అంటే ఏంటంటే, మీరు ఎన్నిసార్లు అయినా సరే ఆనందించండి. శ్రమల్లో కూడా ఆనందించండి, కష్టాల్లో ఆనందించండి, కన్నీళ్లలో ఆనందించండి. ఈ రోజున సంతోషం వచ్చినప్పుడు ఆనందమే కాదండి,
కష్టంలో కూడా ఇదిగో నా దేవుని కొరకు నేను ఈ ప్రయాసపడుతున్నానని మీరు ఆనందించినప్పుడు, మీరు పాట పాడినప్పుడు, ఆ పరిస్థితుల్లో మీ బంధకాలే కాదు, మీరు పాడిన పాట విన్న వారి బంధకాలు కూడా దేవుడు తెంచబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు విలాప గీతాలు కాదండి, రక్షణ గురించిన సునాదాలు మీ ఇంట్లో వినబడును గాక. వాళ్ళందరూ బంధకాలు తెగిపోయాయా? వాళ్ళందరూ పారిపోవచ్చు. వెంటనే చెరసాల ఆ నాయకుడు వచ్చాడండి. వచ్చి రాగానే చూస్తున్నాడు, సైనికులందరూ ఏమైపోయారు, ఖైదీలందరూ ఏమైపోయారు అని చెప్పి కంగారు పడిపోయి ఆయన కత్తిని తీసుకొని పొడుచుకోబోతున్నాడట. చదవండి ఒకసారి కొంచెం కిందకి వెళ్ళి. చెరసాల నాయకుడు మేలుకొన్నాడు అంటే దానికి ముందు భూకంపం కలిగిన ఆయన మెలుకు రాల. భూకంపం కలిగింది, గదులన్నీ తెరవబడ్డాయి, సైనికులందరూ బయటకు వచ్చేసారు, ఆ ఖైదీలందరూ బయటకు వచ్చేసారు. అయినా ఈయన మెలుకు రాల. ఆ తర్వాత మేలుకొని ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని తలుపులు తెరవబడి ఉండటం, ఎవ్వరు కనపడకపోవడం చూచి పారిపోయారని అనుకుని తన కత్తి దూసి చంపుకోవాలనుకుంటున్నాడు. ఎంతలో పౌలు గారు మాట్లాడు చదవండి తర్వాత మాట. అయ్యా నీవు ఏ హాని చేసుకోవద్దు. ఆమెను చెప్పండి అందరూ. మీరు పాట పాడితే ఎవరికి హాని కలగదండి. ఆమెను చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే ఎవరికి హాని కలగదండి. ఆమెను చెప్పండి. ఒక్కొక్కరు అంటారు కదా, వారు వచ్చారండి ఎదురు, ఇవాళ మాకు నష్టం వచ్చింది, వాళ్ళు అడుగు పెట్టారండి మాకు ఎంత కష్టం వచ్చింది అనుకుంటుంటారు కదా. మీరు దేవుని సందులో పాట పాడుతూ అడుగు పెట్టండి, మీరు పెట్టిన అడుగల్లా నేతిలో పడునుగాక. యోబు అంటాడు కదా, నేను అడుగు పెట్టిన ప్రతి చోట నేతిలో పడింది. లోకంలో అంటారు కదా, పట్టిందల్లా బంగారం కావాలి. అలా పట్టిందల్లా బంగారం కావాలనుకున్న ఒక వ్యక్తి తన కూతురు పట్టుకున్నాడంట, బంగారం బొమ్మ అయిపోయింది. ఈ లోకంలో ఏదేదో ఆశలు ఆలోచనలు ఉంటాయి, కానీ మనం ఆత్మీయంగా మనం ఒక పాట ఒక పల్లవి పడిన దాని ద్వారా వింటున్న వారి బంధకాలన్నీ తెంచబడునుగాక. వెంటనే వీళ్ళు చేసిన దారిని గమనించిన ఆ అధిపతి ఏం చేశాడు ఒకసారి చదవండి, త్వరగా చదవండి. రాత్రి ఆ గడియలోనే తీసుకుని వచ్చి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తిసం పొందారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఇద్దరు బంధకాల నుండి పాట పాడితే చెరసాల నాయకుడి ఇంటికి రక్షణ వచ్చిందండి. ఈ రోజున మనం ఎన్ని సంవత్సరాల నుంచి పాట పాడుతున్నాం ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మన ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడిందా? మన పాట ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడిందా? నేను చెప్పగలను ఖచ్చితంగా, ఒక్క పాట నా బ్రతుకును మార్చింది. కృపాసత్య సంపూర్ణుడా, ఆ ఒక్క పాట నా బ్రతుకుని మార్చిందండి. ఈ రోజున మీరు పాడే పాట ఇతరుల బ్రతుకును మార్చడం, అసలు మన బ్రతుకులే మారట్ల. మన పాట ద్వారా ఇతరులు బ్రతకాలి, ఇతరులు రక్షించబడాలి, ఇతరులు దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, ఖైదీలందరూ వింటున్నారండి పౌలు శీల చేసే ప్రార్థన పాటలు. వాళ్ళు పాడిన పాటలకు వెంటనే భూకంపం వచ్చింది, పునాదులన్నీ కదిలిపోయాయి. చెరసాల పునాదులు కదిలి తలుపులన్నీ తెచ్చుకొని ఖైదీలందరూ బయటకు వచ్చేసారు. అందరు పారిపోవచ్చు. చెరసాల నాయకుడు చూసి అనుకుంటున్నాడు, వీళ్ళందరూ పారిపోయారు, నేనేం సమాధానం చెప్పాలి అని కత్తి తీసుకొని పొడుచుకోబోతుంటుంటే వెంటనే పౌలు గారు మాట్లాడుతున్నాడు, అయ్యలారా ఇదిగో మీరు ఏ హాని చేసుకోవద్దు, మేమెవ్వరం ఎక్కడికి పారిపోలే, ఇక్కడే ఉన్నాం. ఆ ఒక్క నమ్మకత్వాన్ని చూశాడండి. క్రైస్తవులు ఎలా ఉంటారు? నమ్మకస్తులుగా. క్రైస్తవులు ఎలా ఉంటారు? యథార్థపరులుగా. పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా పారిపోకుండా నిలబడి ఉన్నారే అని చెప్పి అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి వాళ్ళని అంతకుముందు కొట్టారు కదా, మనం చదివాం 23-22 వచనాల దగ్గర నుంచి. గాయములైపోయినాయి, బెత్తాలతో కొట్టారు. ఎంత భయంకరమైన చిత్రవద చేశారో. ఆ గాయములన్నిటినీ కడిగి వాళ్ళ ద్వారా ఆ కుటుంబం అంతా బాప్తిసం పొందడానికి సిద్ధపడింది. ఈ రోజున మన కుటుంబాల్లో ఇంకా ఎవరు రక్షణ పొందకుండా ఉన్నా, సంఘంలో ఎవరు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నా, ఒక్క మాట నేను తెలియజేస్తున్నాను, వినండి. రేపు మనది కాదు, ఈరోజే మనది. రేపు ఏమవుతావు మనకు తెలియదు. నాకేంటండి, ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది అనుకుంటున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. ఏ రోజు ఏమైపోతామో తెలియదు. అందుకే
దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే రక్షణ పొందిన వారిగా మనం మార్చబడుదుము గాక. రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా జీవించినంత కాలం ఏ రోజు మనకు ఎలా ఉంటుందో తెలియదు. ఇలా అని చెప్పి అందరు ఎలాగ చెప్తారండి అని అనుకోవచ్చు. కానీ ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఆ రోజు పౌలు శీల ఇద్దరు సువార్త ప్రకటించినందుకు దెబ్బలు తిన్నారండి. ఒక గొప్ప మాట చెప్పనా, దెబ్బలు తిన్నందుకు కూడా వాళ్ళు సంతోషించారంట. నా దేవుని కోసం నేను దెబ్బలు తిన్నా. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, నీకు ఎక్కువ దెబ్బలు తగిలాయా, నాకు ఎక్కువ దెబ్బలు తగిలాయా? లేదు లేదు, నేనే ఎక్కువ దెబ్బలు తిన్నా నా దేవుని కోసం, నాకే ఎక్కువ మార్కులు, నాకే ఎక్కువ జీతం అని అనుకుంటున్నారండి. ఈ లోకంలో సంపద కోసం పాకులాడట్లా, ఈ లోకంలో ధనం కోసం వాళ్ళు ఎదురు చూడట్లా. నా దేవుని కోసం శ్రమ అనుభవించటం నాకు మేలు, నా దేవుని కోసం నింద అనుభవించటం నాకు మేలు, నా దేవుని కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టడమైనా సరే నాకు మేలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకని లాభం? ఈ లోకంలో డబ్బు కదా లాభం, ఈ లోకంలో సంపాదన కదా లాభం, ఈ లోకంలో ఆస్తి పాస్తులు కదా లాభం. కాదు కాదు కాదు, నా దేవుని దృష్టిలో నేను జీవించినా, నా దేవుని దృష్టిలో చనిపోయినా నాకు లాభమే. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మిథ్యానుల చేతకు అప్పగించబడిన తర్వాత మిక్కిలి హీనదశలకు వచ్చినాక వారికి తోడుగా నడిపించాడు. వారి పంటను పాడు చేస్తున్నటువంటి శత్రువులను తరిమి కొట్టి వారికి తోడుగా ఉన్నాడు. గిద్యోనికి యుద్ధంలో ఒకే మనిషిని హతం చేసినట్లుగా హతం చేసి వారికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా తోడుగా ఉన్నాడు. పౌలు శిల చెరసాల్లో వేయబడ్డారు. దేవుడే వారికి తోడుగా ఉండి వారి ప్రార్థన విని, వారి పాటలు విని చెరసాల పునాదులు కదిలించాడు. ఖైదీలందరికీ విడుదల వచ్చినప్పటికీ కూడా వారు పారిపోకుండా నిలబడ్డారు. చెరసాల నాయకుడు, వారి కుటుంబం రక్షించబడేట్లుగా దేవుడి కార్యం చేశారు. ఒక్క మాట చెప్తా చివరిగా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనడానికి ఒక గొప్ప కారణం చెప్పనా, మనం రక్షించబడటం, మనం రక్షణ పొందడమే ఆయన మనకు తోడు. మనం లోకంలో ఎంతకాలం జీవించినా, ఎంత సంపాదించినా, ఎంత కూడగట్టినా ఒక రోజున విడిచిపెట్టాల్సిందే. మనం చనిపోయాడు కదా ఒక సేవకుడు, ఆ సేవకుడికి ఏం తక్కువ? డబ్బు లేదా? సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. పనోళ్ళు లేరా? వర్కర్స్ చాలామంది ఉండి ఉంటారు. డబ్బుకి ఏమైనా కొదువా? హోదాకి ఏమన్నా కొదువా? జ్ఞానం లేనివాడా? అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు హతసాక్షిగా నిలబడ్డాడు. ఒక వీడియో చేసి పెట్టారు కదా, అసలు ఎంత నచ్చిందంటే నాకు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదుర్కొని వచ్చి కౌగిలించుకొని తీసుకుని వెళ్తున్నాడండి. ఈ రోజున ఈ లోకంలో ఏది సంపాదించిన ఇక్కడ వదిలి వెళ్ళాల్సిందే. యేసయ్యను సంపాదించుకునే వారిగా మనం మార్చబడుదుము గాక, పరలోకాన్ని సంపాదించుకునే వారిగా మనం మార్చబడుదుము గాక. దానికోసం మనం ప్రయాసపడుతూ ప్రతి సమయమందును దేవుడు మనకు తోడుగా ఉండాల్సింది దేనికో తెలుసా? అపవిత్రత అంటకుండా దేవుడు మనకు తోడుగా ఉండును గాక, ప్రార్థనలో సన్నగిల్లిపోకుండా దేవుడు మనకు తోడుగా ఉండును గాక, విశ్వాసంలో కోల్పోకుండా విశ్వాసంలో స్థిరులుగా నిలబడేటట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండును గాక. పరలోక రాజ్యానికి మనం నడిపించేంత వరకు కూడా ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈరోజు ఆయన ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. దేవుడు తోడుగా ఉంటే లాభం వచ్చిద్దో, దేవుడు తోడుగా ఉంటే మేలు కలిగిద్దో, దేవుడు తోడుగా ఉంటే బలహీనతలు తొలగించబడతాయని వింటూ వస్తున్నాం. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే పరలోక రాజ్యానికి సిద్ధపడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే విశ్వాసంలో స్థిరులుగా ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రార్థనలో నిలబడగలుగుతాం. అత్యాశక్తి ప్రార్థన పరులుగా మార్చబడగలుగుతాం. ఇట్టి అనుభవాలు దేవుడు మనకు దయచేయునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. దేవుడే నాకు తోడుగా ఉండాలి, దేవుడే నన్ను నడిపించాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పునాదులు కదలాలి, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సంకెళ్ళు తెంచబడాలి, నేను ప్రార్థన చేసినప్పుడు అందరి బంధకాలు ఊడిపోవాలి, నేను ప్రార్థించినప్పుడు అనేకులకు రక్షణ కలగాలి. ఈ విధంగా దేవుడు తోడుగా ఉండి మన పట్ల కార్యాలు జరిగించునుగాక. ఇలా నేను నడిపించబడాలి. విశ్వాసంలో నాకు దేవుడు తోడుగా ఉండాలి, ప్రార్థనలో నాకు దేవుడు తోడుగా ఉండాలి, పరలోక రాజ్యానికి నేను సిద్ధపడగలిగిన వ్యక్తిగా దేవుడు నాకు తోడుగా ఉండాలని విశ్వసించిన ఒక క్షణం తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడే తోడై ఉండాలి.
దేవుడు తోడుగా ఉండి నడిపించాలి. మహిమ కలిగిన దేవుడు కార్యాలు జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనం బలహీనం కావచ్చు, మరలా మనల్ని బలవంతులుగా చేసి వాడుకుంటాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు నష్టం అని అనిపించవచ్చు, కానీ మరలా దేవుడు మనల్ని బలపరిచి నిలబెడతాడు. ఆయన మనకు తోడుగా ఉంటే విశ్వాసంలో నిలబడతాం. ఆయన మనకు తోడుగా ఉంటే వాక్యంలో నిలబడతాం. ఆయన మనకు తోడుగా ఉంటే పరిచర్యలో నిలబడతాం. ఆయన మనకు తోడుగా ఉంటే ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వారిగా నిలబడగలుగుతాం. ఆయన మనకు తోడుగా ఉంటే మనం పాడిన ఒక పాట, చేసిన ఒక ప్రార్థన అనేక కుటుంబాలకు వెలుగుకరంగా, రక్షణకు కారణంగా మార్చబడుతుంది. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను ఆ విధంగా నడిపించవా, ఆ విధంగా నా పట్ల కార్యాన్ని చేయవా. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఇదిగో నాయనా, ఈ మార్చి నెలంతా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అని మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. ఏ విధంగా మిద్యానుల నుంచి ఇశ్రాయేలుకు తోడుగా ఉండి జయాన్ని ఇచ్చారో వింటూ వచ్చాం. వారు కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థించారని, కన్నీళ్ళు వచ్చినప్పుడే ప్రార్థించారని, అందుకోసమే వారు దోషులుగా ఉన్నందునే మీరు మిద్యానులకు అప్పగించారని ఒక్కొక్క రీతిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మిద్యానులు వారి పంటను పాడు చేస్తున్నారు, వారి పొలాల్లోకి వస్తున్నారు, వారి సంఘాల్లోకి వస్తున్నారు, వారి ఆత్మీయ జీవితాల్లోకి వస్తున్నారు. ఇదిగో ఆ మిద్యానుడు ఏ పంటను పాడు చేయకుండా మిద్యానుడు తరిమి కొట్టగలిగిన అభిషేకాన్ని ఒక్కొక్కరిపై మీరు కుమ్మరించండి తండ్రి. గిద్యోనును ఒకే మనిషిని హతం చేసినట్లుగా, బలమిచ్చి నడిపించినట్లుగా, మిథ్యాల మీద జయమిచ్చినట్లుగా బిడ్డలందరూ ఆ విధంగా బలవంతులుగా మార్చబడాలయ్యా తండ్రి. ఈ దినాన్ని మీరు మాట్లాడుతూ వచ్చినట్లుగా సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. దేవుని దూత ఆ చెరసాల సంఖ్యల్లోకి వచ్చినప్పుడు వెలుగొచ్చింది, సంఖ్యలు ఊడిపడ్డాయి. పేతురు గారిని తట్టి లేపి నడిపించగా ఆయన అడుగులు ముందుకు వేస్తూ గవినిలోకి వచ్చినప్పుడు దాని అంతటికి అదే తెరుచుకొని ఏ విధంగా నడిపించబడ్డాడో. అయ్యా, మా బిడ్డలందరూ కూడా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరే సైన్యములకు అధిపతిగా, యెహోవాగా, పరాక్రమశాలిగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మీరు తోడుగా ఉండి ప్రతి సంఖ్యలను తెంచండి, ప్రతి బంధకాలను ఊడిపడేట్లుగా చేయండి, ప్రతి చెరసాల పునాదులు కదిలేటట్లుగా చేయండి, ప్రతి తలుపులు తెరుచుకునేటట్లుగా జరిగించండి. మీరు తోడుగా ఉండి విజయం ఇవ్వండి, మీరు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. పౌలు శీలలు బెత్తములతో కొట్టబడ్డారయ్యా సువార్తను ప్రకటించినందుకు, బెత్తములతో కొట్టబడ్డారయ్యా నీ పని చేసినందుకు. అయినా నీ పనిలో వారు కష్టం పడినప్పటికీ కూడా సంతోషంగా ఇది నేను నా దేవుని కొరకు ప్రయాసపడ్డాను, ఇది నా బహుమానం అని ఎంచుకొని వారు పాడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా పునాదులు కదిలాయి. అట్టి ప్రార్థన పరులుగా మా బిడ్డలు మార్చబడాలయ్యా. అన్నిటి యందు సంతోషించే వారిగా బిడ్డలు మార్చబడాలి, అన్నిటి యందు ఆనందించగలగాలి. శ్రమలలో కూడా ఆనందించి సిలువను సహించి మీరు ఏ విధంగా మీరు మాకు మాదిరి ఉంచి వెళ్ళారో ఆ విధంగా అన్నిట్లో మేము సహిస్తూ మా ద్వారా మేము పాడిన ఒక పాట, ఒక పల్లవి ద్వారా అనేకులు అది విన్నవారు రక్షించబడాలయ్యా, అది విన్నవారు వారి ఆత్మలు కాపాడబడాలయ్యా. ఆ విధంగా గొప్ప కార్యాలు జరిగించి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మరొకసారి ఇదిగో ఇది నాన్న ఆరాధనలో పాలపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరినైనా కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి ఉన్నారో వారిని ఆదరించి ధైర్యపరచండి నాయనా. ఇదిగో ఎంతమంది బలహీనతలతో, కడుపు నొప్పని, రకరకాల బలహీనతలు, కళ్ళు సరిగా కనబడక, జ్వరాల చేత ఎంతమంది బాధపడుతున్న వారందరికీ గాయపరచబడిన హస్తమును చాపి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ఎంతమంది నాయనా ఈ వారం అంతా మరొక నెలలో అడుగు పెడుతూ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో, జీవనోపాధిలో కష్టపడుతున్నారో వారందరికీ నీ కృప తోడుగా ఉంచండి. ప్రయాణాల్లో, మార్గాల్లో, రహదారుల్లో మీ రక్తప్రోక్షణ ఉంచండి తండ్రి. వారం అంతా, రాబోతున్న నెలంతా నీ కృపాక్షేమాలు ప్రతి వానికి దయచేసి మీరు మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ మరొకసారి
చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యలు ఉన్న వారు అందరి కొరకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. డ్రైవింగ్ చేస్తున్న వారికి చక్కటి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి, వివేకం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను మీరు ఆశీర్వదించమని, వృద్ధాప్యలో నైనా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా చక్కటి ఆరోగ్యం, దీర్ఘాయువు దయచేసి మహిమను పొందండి అయ్యా. ఎవరు ఏ సమస్యతో, బంధకాలతో, బలహీనతతో వచ్చినా వారు తిరిగి వెళుతున్నప్పుడు నీ సన్నిధిలో ఉన్న శక్తి చేత నింపబడి బయలుదేరి వెళ్ళినట్లుగా కృప చూపించండి. అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించండి అయ్యా. రేపు వారం జరగబోతున్న ప్రభు బల్లారాధన, మొదటి జరగబోతున్న స్తోత్ర ప్రార్థన, అలాగే గుడ్ ఫ్రైడే ఆరాధన, ఈస్టర్ ఆరాధన సమస్తం మీ నామన మహిమకరంగా జరిగించమని, అనేక బిడ్డలు నిలబడి నీ వాక్యాన్ని ప్రకటించేవారిగా మార్చబడినట్లుగా సహాయం చేయమని, కార్యాలు మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి వాణిని పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన్ని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని, ఈ వారమంతా చేసి రాబోతున్న నెలలో అడుగు పెట్టబోతున్న ప్రతి పనికిని, జీవనోపాధులు, కష్టార్జితానికి కృపా సమాధానములు ప్రతి వానికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రభు మనందరికీ తోడై ఉండునుగాక.